ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన సాయినాథుని దయ వలన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డ నీ మనసులోని దిగులు మొత్తం తీర్చేందుకు, నీ కోసం నీ జీవితంలో మార్పు తీసుకురావడానికి, నీకు ఆశ్చర్యాన్ని కలిగజేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన వార్త తీసుకొచ్చాను, తప్పకుండా విను అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లో నివ్వయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మరి నాకు సపోర్ట్ చేయండి, మరి కొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. ఇక సాయినాథుడు మనకు ఏమి చెప్తున్నారు అంటే, బిడ్డ నీ దిగులు మొత్తం తీర్చేందుకు మెరుపు వేగంలో ఒక అద్భుత మార్పు నీ జీవితంలో తీసుకువస్తున్నాను. నీకైన విషయాలు నీకు కొంచెం చెప్పాలని నువ్వు నమ్మాలి, తప్పకుండా నీకు అనుకూలంగా చేస్తాను. నీ మనసులోని బాధలు కష్టాలు అన్నింటినీ దూరం చేసి నీకు కావలసిన నీకు సంతోషకరమైన అద్భుత జీవితాన్ని నీకు అందిస్తానని నమ్ము. నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి. నీ సమస్యలన్నిటికీ ఒక గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడు బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. నువ్వు అన్ని విషయాలు నాతో పంచుకుంటావు కదా, కృతజ్ఞతలు కూడా చెబుతావు కదా. అంతకుముందు ఒక విషయాన్ని తెలుసుకోమ్మా, నీ మనసులోని బాధలు దించుకోవాల్సింది. అందరికీ నీ కష్టాన్ని పంచుకుని అందరికీ నీ మనోవేదన కలిగించవద్దు. నీ మీద ప్రేమగా ఉన్నవారు నీ గురించి తెలిస్తే బాధపడడం నిజమే, కానీ అందరూ అలా నీ కోసం దిగులు పడవలసిన అవసరం లేదు కదా. కనుక నీకు ఎలాంటి కష్టం ఉన్నా ఈ సాయితో మాత్రమే చెప్పుకో. నీ బాబాను నేను తప్పకుండా అశ్రద్ధ చేయకుండా విసుక్కోకుండా వింటాను. నీ బాధను అర్థం చేసుకుంటాను. నీ బాగు కోరుకునే ఈ సాయిని నీకోసం పరిగెత్తి పరిగెత్తి తప్పకుండా నీ దగ్గరకు వచ్చేస్తాను. నువ్వు ఎంతగానో ఆపేక్షగా సంపాదించినప్పుడు దొరకని డబ్బు నువ్వు ఏమి చేయనప్పుడు నిన్ను వచ్చి ఆదుకుంటుంది. ఇదే జీవితం. మనుషుల మీద జీవితం కష్టపడినప్పుడు కావలసింది ఏదీ దొరకదు. వద్దు అనుకుని విసిగిపోయినప్పుడు అవి నీకు వచ్చి చేరుతాయి. అలాగే నువ్వు ఇప్పుడు ఎంతో శ్రమించి నువ్వు కోరుకుంటున్నది జరగాలి జరగాలి అని వేడుకుని అనుకున్నావు, జరగలేదు అంటే నీకు బాధగా ఉండడం సహజమే. కానీ నువ్వు కోరుకున్న కోరికలను, నీలోని నమ్మకాన్ని, నువ్వు చేసిన ప్రయత్నానికి, నువ్వు చేసిన ప్రార్థనలకు అన్నిటికీ ఫలితం తప్పకుండా వచ్చే తీరుతుంది. అప్పుడు నీకు అమితమైన సంతోషం కలుగుతుంది. ఏదైనా సరే కావాలి అనుకున్నప్పుడు జల్లెడి బట్టి వెతికినా దొరకదు, కానీ అనవసరంగా అలా అవసరం లేనప్పుడు చాలా సులభంగా దక్కుతుంది. ఇదేనమ్మా జీవితం. కావలసినప్పుడు దొరికితేనే కదా సంతోషంగా ఉంటుంది బాబా, కానీ దొరకనప్పుడు బాధగా ఉంటుంది. ఏమీ వద్దు అనుకున్నప్పుడు దొరికితే అందులో ఏం సంతోషం అని అడగవచ్చు, కానీ ఇదే తల్లి జీవిత సత్యం. అందువల్ల నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందేలా నేను చేస్తాను. మొదట నీ కోసం అన్నింటినీ చూసి చేసుకో, తరువాత నీ వాళ్ళ కోసం చెయ్యి. సుఖమైన జీవితం జీవిస్తున్నప్పుడే కష్టం అలవాటు చేసుకోవాలి. లేదంటే కష్టంలో సుఖం అలవాటు అయిపోయినప్పుడు కష్టం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా సుఖంలోనే కష్టాన్ని అలవాటు చేసుకున్నప్పుడు కష్టం అనేది నీకు చాలా సులభంగా ఉంటుంది. సులభంగా కూడా జీవించవచ్చు. అందరి జీవితాల్లో సుఖం దుఃఖం మార్చి మార్చి వస్తూ ఉంటాయమ్మా. ఎందుకంటే అప్పుడే మనిషికి జీవితం విలువ పరమార్థం అనేది తెలుస్తుంది. అలా కాకుండా ఎప్పుడు సుఖం ఆనందాన్ని ఇస్తే ఎందుకు పుట్టాం, ఎందుకు జీవిస్తున్నాం అనే విషయాన్నే మర్చిపోయి సుఖానికి అలవాటు పడిపోయి సోమరిపోతుల్లాగా తయారవుతారు. సుఖమైన జీవితాన్ని ఆనందంగా జీవిస్తే తప్ప ఇతరుల గురించి ఆలోచించరు. స్వార్థం ఎక్కువైపోతుంది. సుఖదుఖాలు సమానంగా మార్చి మార్చి ఇస్తూ ఉంటానని విషయాన్ని అర్థం చేసుకుంటే జీవితం కూడా నీకు అర్థమవుతుంది. నా బిడ్డగా ఉండడమే కాకుండా కరుణతో ఉండాలి అనేదే నా ఆశ. నువ్వు నీకు మాత్రమే సొంతం, కానీ కరుణ అనేది నీ భావి తరాల వారికి, ఇతరులకి, అందరికీ పంచవలసిన ఒక విషయం. కనుక కరుణతో జీవించు. నువ్వు కరుణతో ఇతరులకు చేసే సహాయం నీ సంతతికి, నీ భవిష్యత్తుకి, అలాగే నీ యొక్క భావి తరాల వారికి, నీ తరతరాలకి చేరుతుంది. నీ జీవితంలో ఉన్న చిక్కులు, సమస్యలు, కష్టాలు తీరేందుకు కూడా నువ్వు చేసే పుణ్యం వల్లనే లభిస్తుంది.
ఈరోజు కఠినంగా ఉండవచ్చు బిడ్డ, కానీ రేపు మాత్రం ఈ కష్టం అనేది తప్పకుండా మారుతుంది. కానీ ఎల్లుండి ఖచ్చితంగా ఆనందంగా మాత్రమే ఉంటుంది. కనుక ఎప్పటి కష్టాన్ని చూసి కృంగిపోకుండా రాబోయే ఆనందాన్ని చూసి సింహంలా గర్జిస్తూ ముందుకు వెళ్ళి నీకు కావాల్సింది దక్కేలా పోరాడి తప్పకుండా దాన్ని దక్కించుకో. సింహం అయినా సరే పరిగెత్తి పోరాడితేనే కదా దొరుకుతుంది తిండి. బంగారు తల్లి కూడా వేడి తట్టుకుంటేనే కదమ్మా నగలు అందంగా మారుతాయి. అప్పుడే కదా దానికి విలువ పెరుగుతుంది. అలాగే బిడ్డ, జీవితం కూడా అంతే రాశాను తల్లి. అన్నిటినీ తట్టుకుని పడితేనే అందరి దగ్గర మర్యాద గౌరవం అనేవి దక్కుతాయి. కనుక ఇప్పుడు అర్థమైందా? నీ కష్టం నష్టం మార్చి మార్చి నేను ఇస్తూ ఉంటాను అని. అన్నీ తెలుసుకోవడం మాత్రమే గుర్తింపు కాదమ్మా. అన్నీ తెలిసిన సరైన సమయం వస్తుంది. అప్పుడు నమ్మకంతో ఎదురు చూడడమే గుర్తింపు. ఈ గుర్తింపును నువ్వు అర్థం చేసుకోవాలని ఇదంతా నీకు చెప్పాను. తప్పకుండా నీకు కావలసిందంతా నీకు అందిస్తాను. ఆ గుర్తింపుని నువ్వు అర్థం చేసుకుని జీవితంలో అన్నీ దక్కించుకుంటే నీకు ఎప్పుడు ఈ సాయం చేస్తూనే ఉంటాను. నీకు అందుబాటులోనే ఉంటాను. ఈ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి? నీ బాబాను నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నాను తల్లి అని అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు సాయినాథుని ఆశీర్వాదాలు మన అందరిపైన నిండుగా ఉండాలి, మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.